టిల్లు స్క్వేర్ మూవీ అయితే చూడడం జరిగింది. అండ్ ఈ మూవీ అయితే స్క్రాచ్ ఉంది. మీరైతే వెంటనే ఈ మూవీకి అయితే టికెట్స్ అయితే బుక్ చేసుకోండి. ఇన్డెప్త్ రివ్యూలోకి వెళ్ళే ముందు మన ఛానల్కి కొత్తగా వచ్చిన వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్టర్ మల్లిక్ రామ్ గారికి అయితే హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే డీజే టిల్లు ఫస్ట్ పార్ట్ మూవీ డైరెక్టర్ వచ్చేసి మన విమల్ కృష్ణ గారు. అండ్ డీజే టిల్లు 2 మూవీకి వచ్చేసి మన మల్లిక్ రామ్ గారు. నేను డైరెక్టర్ నేమ్స్ డిఫరెంట్ ఉన్నప్పుడే మూవీ కొట్టేస్తుందేమో అనుకున్నాను, కానీ మల్లిక్ రామ్ గారు అయితే 2 స్టోరీస్ని చాలా బాగా కలిపారు. అండ్ ఈ మూవీ అయితే చాలా బాగుంది. మల్లిక్ రామ్ గారు 2 స్టోరీస్ని బ్లెండ్ చేసిన విధానం అయితే చాలా బాగుంది. ఇక స్టోరీలోకి వస్తే మనందరికీ తెలిసిందే, మన సిద్ధు అయితే ఇంకొక అమ్మాయి చేతిలో మోసపోతాడు. అండ్ ఈ అమ్మాయి ఎలా వాడుకుంది సిద్ధుని, అండ్ సిద్ధు ఈ అమ్మాయితో ఎలా లవ్లో పడ్డాడు అనేది ఈ మూవీ స్టోరీ. అండ్ లాస్ట్లో ఆ అమ్మాయికి ఏమైంది, సిద్ధు ఆ అమ్మాయి కలిసారా అనేది తెలుసుకోవాలంటే మీరైతే థియేటర్కి వెళ్ళి మూవీ అయితే చూడాల్సిందే. టిల్లు స్క్వేర్ అయితే డీజే టిల్లు కంటే డబుల్ ఎంటర్టైన్మెంట్ ఇస్తుంది, ఇదైతే పక్కా. ఈ మూవీకి బిగ్గెస్ట్ అసెట్ వచ్చేసి మన స్టార్ బాయ్ సిద్ధు అనే చెప్పుకోవాలి. ఎందుకంటే సిద్ధు అయితే డీజే టిల్లు 1లోనే చాలా బాగా యాక్ట్ చేశాడు. అండ్ ఈ మూవీలో అయితే అసలు డైలాగ్ డెలివరీ, ఎక్స్ప్రెషన్స్, డ్యాన్స్ అండ్ యాటిట్యూడ్ అయితే మామూలుగా లేవు. అసలు 1 కన్నా డబుల్ ఉంది ఈ మూవీలో. అనుపమ ఫ్యాన్స్ అయితే హట్ అవుతారు, ఎందుకంటే ఈ మూవీలో కొన్ని సీన్స్ అయితే అలా ఉన్నాయి. అనుపమ గారి యాక్టింగ్ కూడా బాగుంది, కొంచెం అవుట్ ఆఫ్ ది బాక్స్ అనిపించింది. అండ్ ఈ మూవీలో అనుపమ గారు ఒక సాంగ్ అయితే పాడారు, అది ఏంటో మీరైతే చూసాక కామెంట్ అయితే చేసేయండి. ఫాదర్ క్యారెక్టర్లో చేసినది కూడా చాలా బాగుంది. ఆయన యాక్టింగ్ అయితే డీజే టిల్లు 1లో చాలా ఫేమస్ అయింది, అండ్ 2లో కూడా చాలా బాగుంది అతని యాక్టింగ్. అండ్ ఈ మూవీకి ఇంకొక యాసెట్ వచ్చేసి మ్యూజిక్ డైరెక్టర్ గారు. మ్యూజిక్ డైరెక్టర్ అయితే ఈ మూవీలో ఇద్దరు వర్క్ చేశారు, భీమ్ సిసిరోలియో గారు అండ్ ఇంకా రామ్ మిర్యాల గారు. ఇద్దరు బ్యాక్గ్రౌండ్ స్కోర్స్ అయితే కుమ్మేశారని అయితే చెప్పుకోవచ్చు. ఈ మూవీలో ప్రీ ఇంటర్వెల్ సీన్ అయితే చాలా బాగుంటుంది. అండ్ ఈ మూవీలో ప్రీ ఇంటర్వెల్ సీన్ దగ్గర చంద్రముఖి సాంగ్ అయితే వస్తుంది. అండ్ ఈ మూవీలో ఫస్ట్ పార్ట్లో ఉన్న క్యారెక్టర్స్ అందరూ అయితే ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు. అండ్ స్పాయిలర్ అయితే చెప్పేస్తున్నా, అదేంటంటే మన రాధిక గారు కూడా ఉన్నారు. రాధిక ఎంట్రీకి అయితే థియేటర్లో అరుపులు అయితే మామూలుగా లేవు, హీరో కన్నా ఎక్కువ అరిచారు. ఈ మూవీలో ఫస్ట్ హాఫ్ కన్నా సెకండ్ హాఫ్ అయితే చాలా బాగుంటుంది. అండ్ మీరైతే మూవీని కంప్లీట్గా చూడండి. అండ్ ఈ మూవీ రన్ టైం కూడా చాలా తక్కువ, 2 hours 3 minutes మాత్రమే ఉంది. అండ్ మీకు అంత టైం కూడా అనిపించదు. మీరైతే వెంటనే బుక్ చేసుకొని మూవీకి అయితే వెళ్ళండి, ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.